సో ఓన్లీ మీరు చేసుకునే పంట మీద ఉన్నటువంటి జాగ్రత్తలో రైతు మన శరీరం ఆయన శరీరం మనకు పెడితే 100 సంవత్సరాలు బతికిస్తారు. అందుకే కదరా పూర్వకాలంలో పారే నీరు తీసుకుంటారు, ఊరే నీరు తీసుకుంటారు. ఇప్పుడు మెషిన్ వాటర్లో మీరు ఒక మంచి సొల్యూషన్ ఇచ్చారు, ఇది కలుపుకొని వాడుకోవాలి. సో ఇది ఒకటే ప్రత్యామ్నాయం నాకు కూడా బాగా అనిపించిందండి. అంటే ఇది నాకు ఒక ఆర్ఓ మెషిన్ లాగే కనబడుతుంది. బయట నేను ఏదైనా కొన్నప్పుడు అది 10 లీటర్స్ వాటర్కి నేను యాడ్ చేసుకోండి సింపుల్ సొల్యూషన్. ఇప్పుడు అదే ఆర్ఓ ప్లాంట్ వాళ్ళకి చేయాలంటే ఇప్పుడు మనం జలప్రసాదం చేసినట్టుగా ఒక టెక్నాలజీని, ఒక డోసింగ్ పంపుని అది నిదానంగా చేయాలనుకున్న ప్రయత్నంలో ఉన్నాం కాబట్టి ప్రస్తుతానికి అయితే మాత్రం మీరు డొమెస్టిక్ ఆర్ఓ వాటర్లో చేసేటువంటి మినరల్స్ డ్రాప్స్ దొరుకుతూ ఉంటాయి మార్కెట్లో, మినరల్స్ పౌడర్ దొరుకుతూ ఉంటుంది. అవి ఒక్కసారి చెక్ చేసుకోండి. వాళ్ళు మన ఫుడ్ సేఫ్టీ అథారిటీస్ వాళ్ళు అప్రూవల్ ఇచ్చిందా కాదా చెక్ చేసుకోండి. మనకు కావాల్సిన శరీరానికి కావాల్సినటువంటి ఎసెన్షియల్ మినరల్స్ ఏమేమి ఉన్నాయో చెక్ చేసుకోండి. అవి మనకి ఫుడ్ గ్రేడ్ మినరల్సా కాదా చూసుకోండి. ఇండస్ట్రియల్స్ కూడా ఉంటాయి. ఇవన్నీ చెక్ చేసుకోండి. మనకి ఎప్పుడైతే ఫసాయి అప్రూవల్ ఉందో అది ఇట్ ఈస్ కమ్ అండర్ ఫుడ్ గ్రేడ్ కాబట్టి మనం హ్యాపీగా యూజ్ చేసుకోవచ్చు. బట్ దాంట్లో ఉన్నటువంటి ఈ మినరల్ కంటెంట్ అనేటటువంటిది 150 వరకు ఉండేటట్టు కనుక చెక్ చేసుకుంటే సరిపోతుంది. అట్లాగే ఈ 150 ఉన్నటువంటి టీడీఎస్ ఉన్న వాటరు మీరు పర్ డే మనకి ఏదైతే మన శరీరం నుంచి లాస్ అవుతున్నటువంటి వాటర్ని ఫిల్ చేయటం వరకే కాబట్టి 2.5 to 3 లీటర్స్ కనుక ఈ మినరల్గా రిచ్ ఉన్న వాటర్ని తాగితే కనుక మీ మెటబాలిజానికి కావలసినటువంటి అన్ని మినరల్లు కూడా సమృద్ధిగా అందుతాయి.